మనము ఈరోజు 3 జాతీయ విద్యా విధానాలను ఒకే షార్ట్‌లో తెలుసుకుందాము. అయితే మొదటి జాతీయ విద్యా విధానము 1968, రెండవ జాతీయ విద్యా విధానము 1986 కదా! మూడవ జాతీయ విధానము 2020 కదా! ఈ మూడవ జాతీయ విద్యా విధానం పైన ఖచ్చితంగా ప్రశ్నలు వస్తాయన్నమాట. అయితే మొదటి జాతీయ విద్యా విధానము 1968ను కొఠారి కమిషన్ సిఫారసుల మేరకు ఇందిరాగాంధీ ప్రభుత్వంలో దీనిని రూపొందించడం జరిగిందనమాట. ఈ 1968 జాతీయ విద్యా విధానం ఏమని సూచించింది అని అంటే 14 సంవత్సరాలలోపు బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించాలని చెప్పింది. మరియు పాఠశాలల లోపల త్రిభాషా సూత్రాన్ని అమలు పరచాలని చెప్పి తెలియజేయడం జరిగిందనమాట. అలాగే దేశవ్యాప్తంగా ఒకే విధమైన విద్యా స్వరూపం ఉండాలి అని అంటే 10th, ఇంటర్, డిగ్రీ అంటే 10+2+3 విద్యా వ్యవస్థల్లోనూ ఈ విద్యా స్వరూపం ఉండాలని చెప్పేసి తెలియజేయడం జరిగిందనమాట. రెండవ జాతీయ విద్యా విధానము 1986 ఆనాటి రాజీవ్ గాంధీ హయాంలో వచ్చిన ఈ విద్యా విధానము ఏమని తెలియజేస్తుంది అని అంటే అట్టడుగు వర్గాల వారికి విద్యను అందించడంలోనూ ఎక్కువ దృష్టి పెట్టిందనమాట. అయితే పాఠశాలల్లోనూ మౌలిక సదుపాయాలను కల్పించడం కోసము ఈ రెండవ జాతీయ విధానము 1986 ఆపరేషన్ బ్లాక్ బోర్డులను ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఆనాటి గ్రామీణ ప్రతిభావంతుల కోసం గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లల కోసం ప్రతిభావంతుల తెలివి ఎక్కువగా ఉన్న పిల్లల కోసం ఏమి ఏర్పాటు చేయాలని చెప్పింది అని అంటే నవోదయ విద్యాలయాలను స్థాపించాలని చెప్పేసి జాతీయ విద్యా విధానము 1986 తెలియజేయడం జరిగింది. అలాగే ఒక కార్యాచరణ పథకం ద్వారా కొన్ని మార్పులు తీసుకురావాలని అంటే ఈ కార్యాచరణ పథకం ద్వారా మార్పులు చేయడానికి ఒక కార్యాచరణ పథకాన్ని రూపొందించడం జరిగింది. ఆ కార్యాచరణ పథకాన్ని మనం ఇప్పుడు POA అంటాం షార్ట్కట్లో. అంటే ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ అన్నమాట. అంటే దాన్ని ఆచరణాత్మక పథకం లేదా కార్యాచరణ ప్రణాళిక అని కూడా అంటారు. అయితే ఈ NEP 1986 లోపల సమర్థవంతంగా అమలు చేయడానికి మరియు మార్పులు చేయడానికి ఈ POA అంటే ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ ఆచరణాత్మక పథకం లేదా కార్యాచరణ ప్రణాళికను ఈ NEPలో మార్పులు చేయడానికి రూపొందించడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ 1992లో ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు ఏర్పాటు చేసిండ్రు దీన్ని అని అంటే ఆచార్య రామమూర్తి కమిటీ సమీక్ష మేరకు ఆచార్య రామమూర్తి కమిటీ సమీక్ష అయిన తర్వాత 1990 లోపల ఈ 1986 జాతీయ విద్యా విధానం లోపల ఈ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ని చేర్చడం జరిగింది. దాంట్లోపల ఈ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ లోపల ఏమేమి కొత్తగా చేర్చడం జరిగింది అని అంటే ఈ నూతన జాతీయ విద్యా విధానం లోపల ఈ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ ద్వారా ఒక వృత్తి విద్య కోర్సులను ప్రవేశపెట్టాలని చెప్పి తెలియజేయడం జరిగింది. అలాగే కంప్యూటర్ అక్షరాస్యతను ప్రాధాన్యత ఇచ్చింది మరియు SC, STలకు సమాన అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ 1992 ద్వారా తెలియజేయడం జరుగుతుందన్నమాట. అలాగే సార్వత్రిక విద్యను అందించాలని చెప్పి కూడా ఈ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ ద్వారా మనకు చేర్చడం జరిగింది. మరియు ఈ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ లేదా ఆచరణాత్మక ప్రణాళిక లేదా కార్యాచరణ ప్రణాళిక ద్వారా ఉమ్మడిగా అంటే బలైన వర్గాలకు మరియు అందరికీ కలిపి ఒకే రకమైన ప్రవేశ పరీక్షలను ఏర్పాటు చేయాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది. మరియు మనము ఇంకొక జాతీయ విద్యా విధానము నూతన జాతీయ విద్యా విధానం అయినటువంటి 2020 గురించి మనం తెలుసుకుందాము. ఈ నూతన జాతీయ విద్యా విధానము ఆనాటి కస్తూరి రంగన్ కమిటీ సిఫారసుల మేరకు రూపొందించడం జరిగిందనమాట. ఈ నూతన జాతీయ విద్యా విధానం లోపల 4 భాగాలు 27 చాప్టర్లు ఉంటాయి. అయితే మొదటి భాగం పాఠశాల విద్యను, రెండవ భాగం ఉన్నత విద్యను, మూడవ భాగము ఇతర ముఖ్యాంశాల గురించి మరియు 4వ భాగము ఆచరణ గురించి తెలియజేయడం జరుగుతుందన్నమాట. అయితే ఈ 3వ జాతీయ విద్యా విధానము
2020 ఏం సూచించింది అని అంటే, ఇంతకుముందు మనము రెండవ జాతీయ విద్యా విధానం లోపల మొదటి జాతీయ విద్యా విధానం లోపల 1968 లోపల విద్యా స్వరూపం ఎట్లుండాలని చెప్పినాము, 10+2+3గా ఉండే కదా. అయితే ఆ విద్యా స్వరూపం కాస్త దాని ప్లేస్లో 5+3+3+4 విధానం ఉండాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అయితే ఇది ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ గురించి తెలియజేయడం జరిగింది. ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అంటే 3 నుండి 18 సంవత్సరాల వయసు గల వారికి ఈ పూర్వ ప్రాథమిక విద్య పైన దృష్టి పెడుతూ ప్రస్తుతం ఉన్న ఈ 10+2+3 విద్యా స్థానం లోపల 5+3+3+4 విద్యను 3 నుండి 18 సంవత్సరాల వయసు గల వారికి ఇవ్వడం జరిగిందనమాట. ఈ 5+3+3+4 అంటే ఏంటి మనం ఇప్పుడు తెలుసుకుందాము. ప్రాథమిక దశ అంటే 5 అన్నమాట. అంటే 3 నుండి 5 సంవత్సరాల వరకు 5 లేదా 8 సంవత్సరాల వారికి అందించే విద్య అంటే ప్రైమరీ లేదా అంగన్వాడీ వాళ్ళకు 1వ తరగతి 2వ తరగతి వాళ్ళకు అందించే విద్యను ప్రాథమిక దశ అంటారు. ఇంకో 3 అని అంటే సన్నాహక దశ అనమాట. 3, 4, 5 తరగతుల వారికి 8 నుండి 11 సంవత్సరాల వారికి అందించేది ఈ సన్నాహక దశ అనమాట. 3వ దశ మధ్య దశ అనమాట. ఇది 6 నుండి 8 తరగతుల వారికి 11 నుండి 14 సంవత్సరాల వారికి అందించేది. ఇదన్నీ ఇంకో 3 కిందికి వస్తుంది అనమాట. అయితే 4వ దశ ఏంది, మాధ్యమిక దశ అనమాట. 9 నుండి 12 తరగతుల వారికి అందించేది ఈ మాధ్యమిక దశ అనమాట. ఇది 14 నుండి 18 సంవత్సరాల లోపు అందిస్తారు కాబట్టి దీన్ని 4 అని చెప్పి తెలియజేయడం జరిగిందనమాట. థ్యాంక్ యూ. ఈ నూతన జాతీయ విద్యా విధానం 2020 గురించి క్లియర్గా కావాలని అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ నూతన జాతీయ విద్యా విధానం 2020 గురించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. థ్యాంక్ యూ.